ఇప్పుడు ఫస్ట్ టైం అయితే మైన్క్రాఫ్ట్ని ఆడబోతున్నా. చూద్దాం అసలు ఈ మైన్క్రాఫ్ట్ అంటే ఏంటని. చాలా నుంచి ఆడాలని ఇంకొక వరల్డ్ క్రియేట్ చేశాను ఏదో ట్రయల్ కింద. నా వల్ల అసలు అవ్వట్లేదని అర్థమైంది నాకు. అయినా సరే మీకు కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా, మైన్క్రాఫ్ట్ సిరీస్. ఈ సిరీస్కి పేరేం పెడదాం అనుకుంటున్నారు మీరైతే కామెంట్ చేయండి. మనకి ఇంకా బోనస్ చెస్ట్ అయితే పెట్టుకుందాం గైస్, ఎందుకంటే మనం కొన్నాడు కదా, అదే చాలా తర్వాత కదా ఆడిపోతున్నాం. అసలు ఆడలేదు అనుకోండి ఫస్ట్ ఎప్పుడు అయినా సరే. ఇమీడియట్ రెస్పాన్. సరే వరల్డ్ని క్రియేట్ చేద్దాం. ఇదేంటి ఇవేం నాకు తెలియదే, ఇది పెట్టుకుందాం అనుకో. సరే ఈలోపు ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులు నుంచి వీడియో పెట్టట్లేదు కదా, సారీ గైస్. పర్లేదు, ఇంకా సెలవులు వచ్చాయి మాకు స్కూల్ నుంచి. అయితే వీలైనంత వరకు నేను ప్రతిరోజు పెట్టడానికి ట్రై చేస్తాను. నవ్వు ఇవాళ మన బేసిక్ అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే జస్ట్ మామూలుగా ఏదో అలా చిన్నగా రిసోర్సెస్ అయితే కలెక్ట్ చేద్దాం అంతే. సర్వా వచ్చేసా, ఏదైనా జస్ట్ ఇందులో ఉంది. వావ్, ఫుడ్. టూల్స్ కూడా అయితే వచ్చినాయి గైస్ మనకి, ఇంకా మంచిది, వెరీ గుడ్. మనం అసలు దేన్ని వదలకూడదు గైస్, అసలు అన్నీ కావాలి నాకు. టార్చ్ కావాలి, అది టార్చ్ కూడా కావాలి. సరే మనం ఇంకా దళగాడది ఏంటి చచ్చిపోయింది. ఫస్ట్ కేవ్. కొంచెం స్టోన్ తీసుకుందాం. మామూలుగా నేను వీడియోలో చూసాను గైస్, చాలామంది ఆడుతున్నారు. వుడెన్ పికాక్స్ ఎప్పుడు అయిపోయే వరకు మైన్ చేయాలి గైస్, అలా వదిలేయకూడదు. అవన్నీ మాకు వద్దు, మాకు పద్ధతి అనుకున్నారంటే ఒక పని చేయొచ్చు మీరు. ఫ్లోటింగ్ రావాలా అయితే నాకు చాలా ఇష్టం. అందులో సరే ఇందులో ఫ్లోటింగ్ రావాలి. నాకు ఎలా ఎక్కినంచడం చాలా ఇష్టం గైస్ ఫ్లోటింగ్ రావాలంటే. సరే ఇప్పుడు వుడ్నది క్రియేట్ చేసుకుంటాం. స్టోన్ పికాక్స్, స్వాడ్, ఇంకా యాక్స్, అంతే కదా. ఇంక మీరు అనుకోనుకున్నామా, నాకు మేము అవసరం అయిపోయింది. ఇంకా యాక్స్ ఉంచుకుందాం, పనికి వస్తుంది. టార్చ్, కొంచెం ఫుడ్, అంతే. వుడ్ ఉంది, దీన్ని కట్ చేసేద్దాం. ఫస్ట్ టైం ఎవరో అయినా వుడ్ కట్ చేయకుండా స్టోన్ కట్ చేసారు, చూసారా? చూడండి ఎంత బాగుంది, అలాగా అలా కొండలా అంతా ఎలా బాగుంది. ఏది రివ్యూనా? అక్కడికి వెళ్దాం అయితే. నెక్స్ట్ పార్ట్లో వెళ్దాం, లేకపోతే నెక్స్ట్ పార్ట్లో వెళ్దాం. ఇవాళ ఇప్పుడే కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేద్దాం అలా లోపలికి వెళ్ళి. మూసాను అనవసరంగా నేను. గంటలప్పుడు మనం పని చేయొచ్చు. షవెల్, వుడెన్ కదా. అంతే, దీనికోసం ఎంత కష్టపడ్డా తెచ్చి
రాత్రి అయిపోయినట్టే ఉంది. మనం తొందరగా వెళ్ళి కొంచెం అలా కనెక్ట్ చేసుకుందాం. ఇదేంటిది కొత్తగా ఉంది? దవ్వండి బయటరా బయటరా ఏంటి బయటరా చచ్చిపోయింది. ఎక్స్పీ వచ్చింది మరి. వావ్, కిందకి వెళ్ళాలి కొంచెం. వాళ్ళ మార్క్స్ కూడా తగ్గుతుందని. అక్కడ కోల్ ఉంది, అక్కడ వెళ్దాం. ఇదేంటిది చూసారా? ఇది ఎగిరి కొడుతుంటే ఎలా వస్తుందో ఆ పార్టీ. లావా బాగు, చాలా బాగుంది. అది స్టోన్ చూడండి కరెక్ట్గా ఎలా వచ్చిందో. ఇది చిన్న కేవ్లా ఉంది, ఇదిగో అలా వచ్చింది. అలా పరిగెట్టు పడిపోయాను. అయినా పర్లేదు, నేను బతికేసాను. అట్లుండదు మనతో. కోల్ 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 దొరికితే ఇప్పుడు గుట్లు గుట్లా దొరుకుతుంది. అసలు నేను మీరు ఒక ఏంటి 2 ఎలా వచ్చి అట్లా 2 మైన్ చేసి లోపు మీ పికాక్స్ అయిపోద్ది. ఇంకో ఎలా వస్తూనే ఉంటుంది. ఇంకా ఈరోజు అలా ఇది ఇంకా ఉంది ఇక్కడ చూసారా? అయిపోయిందా? అంతే కదా, అయిపోయింది. అంతే అయిపోయింది. చూడండి కూడా తీసుకుందాం. ఇదిలోకి పోదాం. దారుణం ఉన్నదా? కేవా వావ్. ఏం లేదు ఏం లేదు బాబు. ప్రాసెస్ ఇచ్చి నాకు కావాలి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అవి పట్టించుకోవద్దు వేసి అలాగే ఉంటుంది. అవి అది మర్చిపోయింది. ఎందుకంటే మా హౌస్ కొంచెం అలా రోడ్ ఫ్రంటే ఉంటుంది, అందుకు అలాగా. షీప్ దొరికో, నీ పని అయిపోయింది. దాని పైగా ఎక్కాలి నేను. ఆగవే, నీ పని అయిపోయింది నా చేతిలో. చూడండి రేపటి చూసారా ఎలా వస్తుందో, దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోతారు. అలా ఎక్కడ ఉన్నావే? రేపా ఇది ఇలాంటి వాటిల్లో తర్వాత చూసారా అసలు ఎలా ఉందో. రోజు పడితే గోవింద. ఇంకా బాబాయ్ ఏంటిది? ఏంటిది ఐరన్ అది? వెళ్దామా? వద్దు, నెక్స్ట్ పార్ట్లో వెళ్దాం. ఇలా పిచ్చిన్నకి ఏవేదో ఉంది కదా, దాంట్లో వెళ్దాం. సౌండ్స్ ఉండగా చిన్నది అనుకున్నా, చాలా పెద్దగానే ఉంది. క్రాక్ వచ్చింది కరెక్ట్గా. అలా ఫుడ్ కూడా లేదు నా దగ్గర. ఎవరైనా చాలా సంతోషం. వెళ్దామా? వద్దు, నేను పోతాను బయటకు, నాకు వద్దు అన్నది నేను. రోడ్ ఉంది, పదండి అలా వెళ్దాం. ఇక్కడ ఎలాగ వచ్చిందంటే అక్కడ లావా, ఇక్కడ అంటే కరెక్ట్గా ఇక్కడ కొంచెం వాటర్ ఉండొచ్చు. లేదు, సౌండ్ ఏంటి ఏదో చచ్చినట్టు. కాలిపోయిందా?
పర్లేదు, ఫుడ్ వచ్చింది, ఫుడ్ ఫ్రీ. ఒకటేనా మంచిదే, ఒకటే ఉంటే నాకు మైండ్ చేసి అంత ఒప్పుకోలేదు. అది అంతే. అలాగా అంతే, అయిపోయాయి. రాత్రి అయిపోయేటట్టే ఉంది. అయిపోతుందా? ఈ బాబు రాత్రి అయిపోతుందా? రావట్లేదు. తొందరగా మనం అలా వెళ్దాం కదా సార్. ఇవన్నీ నుంచి తప్పించుకుంటూ నేను పండగ నన్నే బొగ్గు చేద్దాం చూసింది. అదే బొగ్గు అయిపోయింది. రాత్రి అయిపోతుంది, నేను బొగ్గు అయిపోయినప్పుడు. అయ్యో రాత్రి బొగ్గు చేస్తుండ్రు. చంపే పక్కకే అంతే, అక్కడే ఉన్నా. ఊరు బాబు మమ్మీ ఓ పని చేస్తున్నాడు. నేను మూసేస్తున్నాను. ఇట్లా కొంచెం ఏరియా మైండ్ చేస్తున్నాను. అలాగా చూసారా అసలు ఎలా ఉందో? బయట చీకటి పడితే చాలా భయం వేస్తున్నారు. చూద్దాం బయట. బాబు చాలా రాత్రి అయిపోయింది మొత్తం. వావ్, నేను ఏంటి నేను మా ఇంట్లో పాత అప్డేట్లో ఆడుతున్నాను. తెలిసింది ఎంత పాత అంటే కోఆపరేజ్ ముందుదనమాట. కోపర్ ఇప్పుడు కనుక నేను ఏంటి కోఆపరేజ్ తర్వాత నుంచి ఆడుంటే పాడిగా ఆర్మర్ వచ్చేది నాకు. ఎందుకంటే కాపర్తో కూడా ఆర్మర్ చేసుకోవచ్చు కదా మనం. ఇందులో అవ్వదు అనుకుంటా. అవుద్దా? ట్రై చేద్దాం. అవుతుంది. ఆగండి గైస్, నాకు డౌట్. దీన్ని మామూలుగా మనం విడివిడిగా స్మెల్ చేసే బదులు మామూలుగా స్మెల్ చేయొచ్చా మనం? ట్రై చేద్దాం అండి. ఇది బయట చూసారా గైస్ సౌండ్స్ ఎలా వస్తున్నాయంటే చూడలేదు. అవదా? దీన్ని అలా నార్మల్గానే స్పెల్ చేయాలన్నమాట. అయిపోమ్మ నువ్వు కూడా జాగ్రత్తగా. దీనివల్ల ఏం యూజ్ అయితే లేదు గైస్ ఈ అప్డేట్లో. దాన్ని అలా బయటకు తిరగొద్దాం సార్. బాబోయ్ చంద్రుడు బాగున్నాడు కదా. చంద్రుడు స్వచ్ఛంగా చూద్దాం. అలాగే పైనుంచి ఆవిడ పట్టలేదు కదా. ఎంత లోతుందో, అలా పడితే ఇంకేమన్నా ఉందా? ఆప్షన్ స్మాల్ అవ్వట్లేదు ఇంకా. మంచి పని. మీకు ఉదయం అయ్యాక మళ్ళీ చూపిస్తాను గైస్. ఈరోజు ఇదంతా స్కిప్ చేసేయండి. మీకు ఉదయం అయ్యాక చూపిస్తాను గైస్. అదిగోండి గైస్ సౌండ్స్ వస్తున్నాయి. మరి ఉదయం అయిపోయినట్టుంది.
దాన్ని ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఇక్కడ డే ప్లేట్లో అయితే ఏం కనిపించట్లేదు. ఇదిగోండి ఇక్కడ అయిపోయింది. రాత్రి అంతా అలా దోకున్నాను వేసి మరి. అమ్మ నేను చావనుగా. అయిపోయిందా? ఇంకా నా స్టోన్ పికాక్స్ ఇరిగిపోయింది గైస్. పోయింది స్టోన్ పికాక్స్. ఇందులో కాదు అంతే కదరా బాబు. మేకలేస్తుంది. వచ్చేయండి, అన్నీ వచ్చేయాలి. మీరు అడ్డి ఫుల్ అయిపోయిందండి. ఇంకా అవ్వలేదు ఉంటుంది మళ్ళీ. సరే గైస్, ఇవాళకి ఇంతే. నెక్స్ట్ పార్ట్లో అయితే మనం ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికంటే లోపలికి వెళ్ళి మైనింగ్కి వెళ్దాం. అలాగా ఇక్కడెక్కడో ఐరన్ చూసాను. ఇది అటువైపు ఏమో. అంతే గైస్, వాళ్ళ గంటలు అంటే కేర్ జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.